ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను ఆక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని. గత 17 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి కండరాలు నొప్పులు. కండరాల నొప్పుల్లో ఈ పిక్కల నొప్పులు అనేవి చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. నిద్రలో పిక్కలు పట్టేయడము, తర్వాత ఉన్న ఫలంగా పిక్కలు పట్టేసి విపరీతమైన నొప్పికి గురవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాము. సో అంటే ఈరోజు నేను మీకు ప్రెషర్ పాయింట్స్, కొన్ని మర్మాలు చూపిస్తాను, మర్మాకు సంబంధించిన పాయింట్స్ చూపిస్తాను. అవి తక్షణ ఉపశమనమే కలిగించడం కాకుండా మీకు అంటే అక్యూట్ కండిషన్స్లో అయితే తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో క్రానిక్ ఉన్న వాళ్ళకి కూడా ఉపశమనం అయితే కలుగుతుంది, కానీ అంటే మీ శరీరంలో ఉన్న లోపాల వల్ల, అది కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ వల్లనో లేకపోతే రక్తనాళాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్లనో మీకు ఆ కండిషన్ అనేది ఊరికే పదే వస్తున్నప్పుడైతే మీరు తప్పకుండా డాక్టర్ని సంప్రదించడము లేదా సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ సంప్రదిస్తే మీకు శాశ్వత పరిష్కారం అనేది అందియచ్చు. సో ఈరోజు ఉపశమనం కలిగించడానికి మీరు చేయాల్సిన టెక్నిక్స్ నేను ఈరోజు మీకు చెప్తాను. సో పిక్కలు పట్టేసిన వెంటనే అక్కడ విపరీతంగా, అంటే మనము చెయ్యి ఇలా ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. ఈ చెయ్యిని ఇలా అనుకొని బాగా ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంది. వెనక నుంచి దాన్ని ఇలా ట్యాప్ చేయాలి, గట్టిగా ట్యాప్ చేయాలి, రబ్ చేయాలి, ట్యాప్ చేయాలి, రబ్ చేయాలి. సో ఇమ్మీడియట్గా అక్కడ కాంట్రాక్ట్ అయిన కండరాలు లేకపోతే పట్టేసిన కండరాలు మెల్లిగా రిలీజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. తక్షణ ఉపశమనం కలుగుతుంది. అయినా కూడా మీకు కొంచెం పెయిన్ అనేది, అంటే క్రానిక్ పెయిన్ నుంచి అక్యూట్ పెయిన్కి షిఫ్ట్ అయ్యాక మీకు మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. మీ లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించిన ఈ మిడిల్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ ఏవైతే ఉన్నాయో, ఈ మధ్య భాగం ఏదైతే కనబడుతుందో మార్క్ చేసి చూపిస్తాను, చూడండి. ఇది మీ లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటే మీ మిడిల్ ఫింగర్ వచ్చేసి మీ రైట్ లెగ్ సంబంధించిన పిక్కకు సంబంధించిన రిఫ్లెక్స్ పాయింట్స్ అండి, ఇవి మర్మా పాయింట్స్. అదే ఈ రింగ్ ఫింగర్ వచ్చేసి మీ లెఫ్ట్ లెగ్ సంబంధించిన పిక్కలకు సంబంధించిన రిఫ్లెక్స్ పాయింట్ ఉంది. సో జనరల్గా నేనైతే ఈ నక్కులు కానీ లేదా ఫింగర్ కానీ, అంటే థమ్ ఫింగర్ కూడా ప్రెషర్ ఇవ్వచ్చు, కానీ నక్కులు అయితే ఇంకా గట్టిగా కరెక్ట్గా ప్రెషర్ అనేది వస్తుంది. సో ఇలా ప్రెస్ చేయాలి. ఆ ఏరియా అంతా కూడా మీరు ప్రెస్ చేస్తూ ఉంటే అక్కడ సంబంధించిన రక్తనాళాలన్నీ ఫ్రీ అవ్వడము, బ్రెయిన్ నుంచి తక్షణంగా అక్కడున్న మీకు పెయిన్ అనేది కంట్రోల్ అవ్వడానికి ఎండోమార్ఫైన్స్ రిలీజ్ అవ్వడము, తర్వాత రిఫ్లెక్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ మీకు పెయిన్ అనేది తక్షణం ఇమ్మీడియట్గా సెకండ్స్లో, దగ్గర మనం మాట్లాడితే ఒక 10-15 సెకండ్స్లోనే మీకు పెయిన్ రిలీఫ్ అనేది గమనించవచ్చు. సో రోజు, అంటే ఫ్రీక్వెంట్గా పట్టే వాళ్ళకైతే రోజు ఈ ప్రెషర్ పాయింట్స్ మీరు ప్రెస్ చేసుకుంటూ ఉంటే అక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంది, బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి అక్కడ మీకు వచ్చే పెయిన్స్ కూడా అంటే తక్కువగా రావడము, లేదా వచ్చే పెయిన్ కూడా మీరు రాకుండా అడ్డుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇమ్మీడియట్గా పిక్కలు పట్టేసిన వెంటనే మీరు అక్కడ ట్యాపింగ్, రబ్బింగ్ అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్గా, స్పీడ్గా చేయాలి, వేడి పుట్టించాలి అక్కడ. అండ్ ఆ ట్యాపింగ్ వల్ల అక్కడ కండరాల్లో ఏదైతే క్రాంప్స్ ఏవి ఏర్పడ్డాయో ఆ క్రాంప్స్ ఇమ్మీడియట్గా రిలీజ్ అవ్వడం, ఇది చేయడం వల్ల తక్షణ ఉపశమనం అనేది పొందొచ్చు. దీర్ఘకాలికంగా మీకు ఫ్రీక్వెంట్గా వస్తున్నప్పుడైతే తప్పకుండా మీరు సెకండ్ లైఫ్ హాస్పిటల్ సంప్రదించడం వల్ల దాని పూర్తి పరిష్కారం అనేది మీరు పొందొచ్చని నేను మీకు మళ్ళీ తెలియజేస్తున్నాను. సో ఈ చక్కగా ఇప్పుడు నేను చెప్పిన అవేర్నెస్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి. ఎందుకంటే మెడిసిన్ వల్ల దీనికి ఎలాంటి ఉపశమనము లేదు అండ్ ఎలాంటి క్యూరు లేదు. సో మోడర్న్ మెడిసిన్ ఈ విషయంలో ఏమీ మీకు హెల్ప్ చేసే అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి, ప్రతి ఒక్కరి నాలెడ్జ్ పెంచుకోండి. ఇలాంటి ప్రాబ్లం, మీ ఇంట్లో ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఉపశమనం కలిగించండి. అండ్ దీర్ఘకాలికంగా వ్యాధి నుంచి కూడా బయటపడడానికి నేను ఇచ్చే సలహాలు చాలా ఉపయోగపడతాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ డాక్టర్ సాగర్.